రత్నభండార్ రహస్యం వీడే సమయం ఆసన్నమైంది. రాజుల నుంచి సామాన్యుల వరకు శతాబ్దాలుగా జగన్నాథుడికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం నేడు తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు అధికారులు. జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ చేసిన సిఫార్సులు, మార్గదర్శకాల ఆధారంగా రహస్య గది ద్వారాలు తెరిచేందుకు రెడీ అయింది ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం. ఈ నెల 14న రత్నభండార్ గుప్త నిధి తాళాలు తెరవాలని సిఫారసు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సంపద లెక్కింపుకు మార్గదర్శకాలు కూడా రూపొందించింది. రహస్య గదికి నాగబంధం ఉందని, విషసర్పాలు ఉండవచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యవసర ఔషధాలు, వైద్యులతో పాటు పాములు పట్టే వాళ్ళని వెంట పెట్టుకుని మరీ పురావస్తు ప్రభుత్వ అధికారులు లోరికి వెళ్లబోతున్నారు. దశాబ్దాలుగా రత్న భండాగారంలో నిక్షిప్తమై ఉన్న విలువైన సంపదను లెక్కించనున్నారు. కొన్ని వందల ఏళ్లుగా జగన్నాథుడికి భక్తులు సమర్పించిన కానుకలు, మహారాజులు అందించిన ఆభరణాలు రహస్య గదిలో భద్రపరిచారు. ఇందులో అరుదైన వజ్ర వైఢూర్యాలు, గోమేదిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పచ్చలు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులు కూడా ఉన్నాయి. వీటి బరువుని తూచి వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని కమిటీ నిర్ణయించింది. అయితే అత్యంత అరుదైన గోమేదిక, పుష్యరాగాలు, కెంపులు, పచ్చలు, రత్నాల విలువ కట్టడం సామాన్యులకు సాధ్యం కాదు. ఈ సంపదను పరిశీలించడానికి నిపుణుల అవసరం కూడా ఉన్నందున మరో కమిటీ ఏర్పాటు చేయాలని దశరథ్ కమిటీ రికమెండ్ చేసింది. (1978) రత్న భండార్ లోపలి గదిని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెలో భద్రపరిచారు. ఆనాడు అన్నిటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గతంలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్టు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కొక్కటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలు ఉన్నాయి. వెలకట్టలేని ఆభరణాలతో పాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు ఈ గదిలో ఉన్నట్టు చెబుతారు. పెద్ద సింహాసనం, ఉత్తర భారత భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి చెవిదిద్దులు, ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్య గదిలో భద్రపరిచారు. రత్న భండార్ తాళం పోయిందన్న వార్తలు, 40 ఏళ్లు మూసే ఉంచడం వంటి చర్యలు స్వామి ఆభరణాలు సురక్షితంగానే ఉన్నాయా లేదా, పక్కదారి పట్టాయా అన్న అనుమానాలకు కారణమయ్యాయి. అందుకే రహస్య గదిని తెరిచి ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి తిరిగి భద్రపరచాలని జగన్నాథుని భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులకు కట్టుబడి రత్న భండార్ గది తలుపులు తెరవాలని డిసైడ్ అయింది ఒడిషా సర్కార్. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ని అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి. సో ఏళ్ల తరబడి ఉన్న సంపదను లెక్కించే ప్రక్రియ ఏంటి? అప్డేట్స్ మీ దగ్గర ఉన్నవి. దాదాపుగా 4 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఈ రోజు తెరుచుకోబోతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇప్పటికే జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మంది ఏర్పాటు చేసిన కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరి కాసేపటి అంటే ఈ రోజు మధ్యాహ్నం సమయానికల్లా పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెలుసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చాలా అంటే 4 దశాబ్దాలు పైబడి జరగడంతో ఇప్పటి వరకు కూడా అంటే దాదాపుగా 78 తర్వాత నుంచి వరకు తెరుచుకోకపోవడం తోటి అక్కడ ఉన్న పరిస్థితులకు అంచనాకు తగ్గట్టుగా అంచనా వేస్తూ ఒకవైపు నుంచి లోపల కూడా విష సర్పాలు లాంటివి ఏమైనా ఉంటాయని ఒక అనుమానంతో స్నేక్స్ ఎవరైతే పాములు పట్టుతారో వారిని కూడా తీసుకుని రావడం జరిగింది. మరోవైపున పూర్తి స్థాయిలో అధికార సిబ్బంది అంతా కూడా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపున ఎవరైతే ఈ రత్న భాండాగారాన్ని తెరిచిన తర్వాత లెక్కించాల్సి ఉంటుందో, అంటే అందులో ఉన్న ఆభరణాలు లెక్కించాల్సి ఉంటుంది, వీరందరూ కూడా పూర్తి నిష్ఠతో ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్ని రోజులు సమయం పడుతుంది అనేది కూడా ఇప్పటికీ కూడా ఒక అంచనా లేని నేపథ్యంలో పూర్తి శాకాహారం మాత్రమే స్వీకరించడంతో పాటు పూర్తి నిష్ఠతో ఉండాల్సి ఉంటుంది. ఒకవైపున మనం చూస్తే కనుక ఈ పూరి జగన్నాథ క్షేత్రంలో
ముఖ్యంగా జగన్నాథుడు అంటే భారతదేశంలోనే ఒక అత్యంత ప్రముఖమైన ఆలయంగా పేర్కొనాలి. ఈ జగన్నాథుడికి ప్రతినిత్యం కూడా దాదాపుగా 119 మూలికా సేవలు కూడా జరుగుతాయి. వీటిని నిర్ణీత సమయంలో సేవాయతులు చేపడుతుంటారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ జగన్నాథుడి ఆలయం ఈ రోజు రత్న భాండాగారం తెరుచుకోబోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా విశ్వనాథరాజు అధ్యక్షులు ఏర్పడిన కమిటీ చేసే సిఫార్సు మేరకు 4 దశాబ్దాల తర్వాత దీన్ని తెరవబోతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపున ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతుంది. 19వ తేదీ వరకు కూడా ఈ జగన్నాథుడి, అదేవిధంగా జగన్నాథ స్వామి, అదేవిధంగా బలభద్ర సుభద్ర దేవులతోటి ఆలయం విలుపునే ఉన్న నేపథ్యంలో ఆ పూరిలో రథయాత్ర జరుగుతున్న నేపథ్యంలో పూరి రథయాత్రకు ఎటువంటి అంతరాయం కలగకుండా, ఆ సేవలకు అంతరాయం కలగకుండా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ లెక్కింపుకి ఎన్ని రోజులు సమయం తీసుకోబోతున్నారు, అదేవిధంగా ఎన్ని రోజులు సమయం పడుతుంది అంటే, అదేవిధంగా ఎవరు ఈ లెక్కింపులో పాల్గొనబోతున్నారు, అదేవిధంగా భాండాగారం సంబంధించి మరమ్మతులు ఏమైనా చేయాల్సి ఉంటుందా ముందుగా, తర్వాత లెక్కింపు అనేది ఒకసారి ప్రారంభిస్తారా లేదా అన్ని కలిపి ఒకసారి లెక్కింపు చేస్తారా, లేదంటే గనక ముందుగా ఆ భాండాగారం తెరిచిన తర్వాత ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసిన తర్వాత ఒక్కొక్క భాండాగారంలోనూ అంటే ఒక్కొక్క పెట్టిన ఏమైనా ఉన్నట్టయితే కనుక వాటన్నిటిని ఒకసారి లెక్కిస్తారా, లేదంటే కనుక ఎలా లెక్కిస్తారా అనేది ఇప్పటికి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీని ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేయబోతుంది. ఈ నేపథ్యంలో మొత్తం అంటే ఈ ఏదైతే ఈ భాండాగారాన్ని పూర్తి స్థాయిలో లెక్కించిన తర్వాత దీన్ని డిజిటలైజేషన్ చేస్తామనేది కూడా ఇప్పటికే ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రత్న భాండాగారాన్ని తెరవబోతుంది. మరోవైపున పాములు భయంతో కూడా కొంత అధికారులు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే కనుక ఈ ఉత్కంఠ అంటే 4 దశాబ్దాల పాటు జరిగిన ఉత్కంఠకు ఈ రోజు తెరపడబోతుందని మనం చెప్పుకోవచ్చు. హరి రైట్. అనంత పద్మనాభ స్వామి కేరళలో కూడా ఇలాంటి సంఘటన మనం చూసాం. సో ప్రస్తుతం ఎంత మేరకు ఈ విలువైన ఆభరణాలు ఉండొచ్చని ఊహిస్తున్నారు, దాని గురించి ఏమన్నా అప్డేట్ ఉందా? అంటే వాస్తవంగా మనం చూసుకుంటే కనుక ఇంతకు ముందు అంటే చివరిసారిగా 1978లో రత్న భాండాగారాన్ని ప్రారంభించి విలువైన వస్తువుల జాబితాను రూపొందించినట్టు చెప్తున్నారు. అయితే అంతకు ముందు అంటే 1978కు ముందు 1926లో కానీ, అంతకు ముందు 1905లో కానీ, అంటే ఓవరాల్ గా అప్పటికి ఈ శతాబ్దంలో చూసుకుంటే కనుక 3 సార్లు మాత్రమే ఈ రత్న భాండాగారాన్ని విలువ లెక్కించే ప్రయత్నం చేశారు. అంటే దాదాపుగా 4 దశాబ్దాల పాటు కావడంతో దీనికి సంబంధించిన లెక్కలు అనేది పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా ఒక స్పష్టత లేదు. కాకపోతే చాలా విలువైన జగన్నాథ స్వామి రత్న భాండాగారం ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. ఒక విధంగా మనం చూసుకుంటే కనుక గతంలో అంటే 1978లో గదిని తెరిచిన సందర్భంలో విలువైన ఆభరణాలు కానీ, వెండి కానీ, బంగారం నిల్వలను లెక్కించి చెక్కపెట్టిలో భద్రపరిచారని చెప్తారు. దాదాపుగా ఆ రోజు లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టిందనేది చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు గదిలో దాదాపుగా 180 రకాలకు పైగా చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లుగా కూడా ఒక అంచనా వేస్తున్నారు. మరోవైపున స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 74 రకాలు ఉంటాయనేది కూడా చెప్తున్నమాట. అదేవిధంగా ఈ 74 ఏదైతే రకాల పసిడి ఆభరణాలు ఉన్నాయి అంటే బంగారు ఆభరణాలు ఉన్నాయి, ఇవి ఒక్కొక్కటి కూడా 100 తులాల పైన బరువైన అతి పురాతనమైన ఆభరణాలుగా చెప్తున్నారు. 1978లో లెక్కించిన సందర్భంగా వీటిని ఇవన్నిటినీ కూడా అప్పట్లో మొత్తం లెక్కించిన సందర్భంలో ఇవన్నీ బయటపడేట్టుగా చెప్తున్నారు. మరోవైపున జీర్ణావస్థగా అంటే దాదాపుగా ఈ ఏదైతే ఆభరణాలు తీసిన సందర్భంలో 78 తర్వాత మళ్ళీ 1985లో ఆ ఆభరణాలు రిపేర్ పనుల కోసం ఆ గదిని జూలై 14వ తేదీ నాడు ఒకసారి తెరిచారని చెప్తున్నారు. అప్పుడు ఆ సందర్భంలో 15 చెక్కపెట్టెల ఆభరణాలు జాగ్రత్తగా భద్రపరిచేప్పటికి కూడా వాటిని అప్పుడు లెక్కింపు అయితే చేయలేదు. కేవలం ఎక్కడైతే ఆభరణాలను భాండాగారంగా ప్రసిద్ధి చెందిందో దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేయడానికి మాత్రమే అప్పుడు తెరిచారనేది చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు విలువైన ఆభరణాలన్నీ ఉంటాయి ఎంతో అనేది వీళ్ళు చెప్తున్నమాట. రైట్ రైట్ వినాయక్.